హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ హ్యాండ్సమ్ హీరో నందు అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ అవికా గోర్ ఉన్నారు. సో వారితో మాట్లాడి అగ్లీ స్టోరీ గురించి తెలుసుకుందాం. హాయ్ హాయ్ నందు. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం అబద్ధాలతో స్టార్ట్ చేస్తే ఎలా కుదురుతుంది? నిజాలు చెప్పొచ్చు కదా. నిజంగా హ్యాండ్సమ్ గా ఉన్నారు. Thank you. ఇంకొకటి మీకు ఇంకోసారి పొగిడించుకుందాం అని చెప్పి. హ్యాండ్సమ్ గా లేరా? దిస్ ఇస్ ద ఫా మూమెంట్. ఫా బట్ మీకు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ అని మీకు తెలుసా? నాకు తెలియదు. నాకు తెలుసు. అవునా? నేను కూడా మీకు ఫ్యాన్. అయ్యో థ్యాంక్ యూ. I am also your fan. Yes. I've seen Thank you you, sir. perform and you're good. బట్ ఇక్కడ నా Thank you. డౌట్ ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళు కోలిపోతానేమో అన్న. కోల్పోతారా పెరుగుతారంటారా? లేదండి, మీరు అన్నట్టు నాకు ఉన్నటువంటి ఒకవేళ ఆడవాళ్ళలో నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు డెఫినెట్లీ నన్ను ఒక యాక్టర్ గానే నన్ను ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు ఇష్టపడేటువంటి యాక్టర్ ఒక మంచి క్యారెక్టర్, ఒక డిఫరెంట్ గా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఇంకా ఇష్టపడతారని నేను ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంత స్కోప్ ఉంది ఈ రోల్ కి పర్ఫామ్ చేయడానికి. నేను ఐ ట్రై డూయింగ్ మై బెస్ట్. సో ఆల్రెడీ నా యాక్టింగ్ ఇష్టపడేటువంటి స్పెషల్లీ మీరు అన్నట్టు ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు లాస్ట్ సైక్ సిద్ధార్థ్ అన్నారు. ఇప్పుడు అంటే ఒక సైకో క్యారెక్టర్స్ ఎక్కువ మీలో కనిపిస్తుంది. Why? Yes, why? సైక్ సిద్ధార్థ్ పేరు సైక్, బట్ దట్ ఫెలో ఇస్ వెరీ సేమ్. బికాజ్ మూవీ కూడా ఒకటి మీరు సైకోలాగే చేశారు. లేదు, నేను సైకోలాగా చేయలేదు. ఇదే No, I think this is లేదు లేదు. చెప్తున్నానా? Yes. చేయలేదు. సో ఎందుకు ఇంత సైకో? అరే ఎంత అలా ఏం లేదు. క్యూట్ క్యూట్ గా ఉంటారు మీరు. Why? నాకు అదే అండి, ఈ గుడ్ బాయ్ ఇమేజ్, రాముడు మంచి బాలుడు, వినయ విధేయతలతో ఉంటాడు, అందరితో బాగుండాలి, అందరిని గౌరవంగా ఉండాలి, అంతవరకే తప్ప ఈ సొసైటీ పెడుతున్నటువంటి ఈ సోషల్ ఇమేజ్ చట్టంలో నాకు పడాలని లేదు. అది యాక్టర్ గాను లేదు, అది ఒక ఇండివిజువల్ గా కూడా లేదు. దాంట్లో భాగంగానే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ట్రై చేస్తున్నానేమో బహుశా. ఓకే, బేసికలీ ఐఎమ్ నాట్ ఇన్సెక్యూర్ అండి. నాకు భయం లేదు. నేను నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేసినా కూడా స్టిల్ ఆడియన్స్ నన్ను ఓన్ చేసుకుంటారనే ధైర్యం, నమ్మకం నాకు ఉంది. ఒక యాక్టర్ గా నేను యాక్ట్ చేయగలగాలి, బాగా యాక్ట్ చేయాలనేటువంటి కోరిక. అందుకే నేను డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను, అంతే తప్ప ఇదే చెయ్యాలి అని రూల్ లేదు. ఇప్పుడు దండోరా చూస్తే దండోరాలో చాలా సటిల్ గా ఉంటుంది, అది ఉంది. దాంతో పాటు ఇది ఉంది. ఇలాగా జస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ రోల్స్. తెలుగు స్క్రీన్ మీద ఒక లీడ్ క్యారెక్టర్ చేయని రోల్స్ ఏమన్నా ఉంటే అలాంటివి దొరికినప్పుడు అలాంటి అవకాశాలే తక్కువ వస్తాయి. వచ్చినప్పుడు డెఫినెట్లీ యూజ్ కానీ చేసుకోవాలి. కొత్త నందుని చూసాం మేము ఈ ట్రైలర్ చూసినప్పుడు. అసలు డిఫరెంట్ నందు. అసలు నందు ఇలా కూడా చేయగలుగుతాడా అని అనిపించింది. అందుకే ఆ పాయింట్ ని ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక యాక్టర్ గా నాకు అదే కోరిక. నా లోపల ఒక ఏదో ఉంది, దట్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఫీల్ ఇట్. దానికోసం ఏదో ఉంది నిజంగానే. సో అవికా గారు, మీ క్యారెక్టర్ చూస్తే చాలా లాట్ ఆఫ్ ఎమోషన్స్, యాంగ్రీ, భయం, ప్రేమ, అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేశారు. సో ఎలాంటి వర్క్ షాప్ చేశారు మీరు? No, I think it was when I was narrated the story, there was this trust that I had that this is a character which needs a lot of depth. Like there is maturity there, and yet there is this innocence and helplessness and all of those other emotions. So I at some point wanted to balance it by I wouldn't say a straight face or a poker face, because that's just blank. That's not what I mean. What I mean is that there was this calmness in the emotion that I was emoting. It wasn't too direct, and like you would understand that there are layers. There is something going on inside. Yes. And that layers, portraying that layers is not easy, because I have to, in every shot I had to like think of 10 things that it looks like I'm thinking 10 things. Yes. So I was, I was taught a technique by one of the filmmakers where when you want to look like you are contemplating or something is going on, the easiest way is that you solve a math problem in your head. Oh, Yeah. And for me, math has always been an issue. So for you to appear like something is happening. Yeah, like happening something in your is mind. going on, like layers, like to emote layers. It's you start solving, you create a math problem which is long enough, and you start solving that, which gives you ninja technique ఇది. అవును, it's a good one. So అరే ఇలాంటి టిప్ టెక్నిక్స్ తెలుసుకున్నారు మీరైతే. there are so many such techniques. అవునా Yeah, అవునా yeah, many అరే tell me techniques. రే. Then there is one amazing technique which is, I think, will be very helpful for everyone.
whenever you walk into a scene, wherever you have to make an entry, if you are entering with power, you have to always imagine that there is a gun in your hand. And Okay. when you walk in with that gun in your hand, there is power. సో ఇమాజిన్ చేసుకోవాలి అలాగా. Yeah, so it's a mental game for actors to kind of practice and do more, go deeper, right? So I was thinking, అందుకే ఆమె చిన్నారి పెళ్లి కూతురు నుంచి ఇప్పుడు no, but బెస్ట్ హీరోయిన్ అయిపోయింది. so for this character specifically, I had to use a lot of these techniques to kind of understand how I can portray it and still make it look convincing, because I wasn't convinced. When I heard the script, the first question that came to my mind was, why is this girl still there in the in that house with that person? Like, it doesn't make I did not agree with it. But that is my job as an actor, to not agree or Yes. understand the point of view, but just in that moment feel that this is correct for her, this is correct for him, and just understand the script as a fiction story. Okay. So these were the points that I had to think of before portraying the character. But apart from that, I don't think I was keeping a serious face on set. I was busy chilling, having fun. I was having videos. yeah, I was sharing funny. నైస్ I was having fun. బట్ అగ్లీ స్టోరీలో లాంటి అబ్బాయి లాంటి క్యారెక్టర్ ఉన్న అతను హస్బెండ్ గా వస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటారు? అడగాలి అవి కానీ మిలింద్ ఇస్ నాట్ దట్. Yeah. వస్తే ఏంటి వస్తే అనేది ఒక ఏంటి? ఆడపిల్లగా Ah, నాకు I think, చెప్పాలి question. Firstly, I would want to say that if somebody is in that situation or going through something like this, it is very sad, disturbing, shouldn't have happened, and is happening. It is almost like a trauma, right? At the end of Yes, the day. అవును. And to portray something like that, and especially while those particular scenes were going on where it was very uncomfortable, it was, as a woman, I was like, I had goosebumps all the times that why is this character not like doing something about it? Like that was the feeling for sure. And I just hope and pray that not just a woman but a man also, like, it's not about the gender, but nobody has to face something like this. That's what I have. I think ఈ ఫీలింగ్స్ ఉండబట్టే అనుకుంటా అవిక ఈ సినిమాలో చింపేసింది. ఎస్, అవును. Yeah. అవిక పర్ఫార్మెన్స్ ఇస్ ద టఫెస్ట్ టు, నా పర్ఫార్మెన్స్ అయినా చేయొచ్చు కానీ అవికాది యాజ్ అన్ యాక్టర్ గా చెప్తున్నాను ఈజ్ వెరీ టఫ్ టు డూ, బికాజ్ డైలాగ్స్ ఉన్న దగ్గర పర్ఫార్మ్ చేసినట్టు అవతల వాళ్ళకి ఫీలింగ్ కలిగించడం ఈజీ. అవును. డైలాగ్ లేకుండా వెన్ యూ హ్యావ్ టు బీ సైలెంట్, ఎస్. వెన్ Only యూ డోంట్ హ్యావ్ టూ emotions మచ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కూడా లేదు. ఇప్పుడు తన బాధను చెప్పడానికి అని కూడా ఏడవలేదు. Only అలా eyes. స్టర్న్ గా స్టడీగా ఉండి ఆ కళ్ళతోనూ ఆ బాడీలో ఉన్న భయాన్ని శివర్ని చూపించాలి అంటే చాలా చాలా కష్టం. అది ఐ థింక్ అది నేర్చుకుంటే వచ్చేది కాదు. అవిక చెప్పినట్టు ఇందాక ఆ టెక్నిక్స్ తో కూడా వచ్చేది కాదు. ఇట్ ఈస్ ప్యూర్, అది ఇట్స్ అ బ్లెస్సింగ్, లైక్ టు బి బార్న్ విత్ సచ్ అ. The credit also like clearly goes to the director, Director, because when yeah. he was narrating the shots, when he was telling us director ki that this will happen, this will be spoken like this, I want, he was so clear particular that it was very easy for us to just do what he's saying. నేనైతే నా యాక్టింగ్ ఇంత బాగా చేశారంటే అట్లీస్ట్ తక్కువలో ఎంత అంటే ఇంకా బ్యాడ్ అంటే 50% అయినా ఇవ్వాలి ఆయన మినిమం. నేనైతే 90 సో ఇస్తాను. మీలో ఉన్న కంప్లీట్ యాక్టర్ ని బయటకు తీసుకొచ్చారు. అంటే కొత్తగా ట్రిగర్ కూడా ఏం చేయలేదు, బట్ హీ వాజ్ వెరీ పర్టికులర్. వీడు ఎలా యాక్ట్ చేయాలి అనేది, కార్తిక్ అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆయనకి ఒక స్ట్రాంగ్ గా ఆయన ఒకటి ఫిక్స్ అయ్యాడు. హీ సచ్ అ గుడ్ డైరెక్టర్ దట్ హీ వాజ్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇట్. ఆ విషయాన్ని మనకి కమ్యూనికేట్ చేసి మొహమాటం ఉండదు ఈ డైరెక్టర్ కి. ఓకే. ప్రణవ్ స్వరూప్ అనే డైరెక్టర్ దగ్గర ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే అతనికి ఏదైనా నచ్చకపోతే మన మొహం మీద సరేలే ఇప్పుడు ఐస్ రుద్దేద్దాం, షుగర్ కోటింగ్ చేసి వెళ్ళిపోదాం అండు. లేదు బ్రో, నాకు నచ్చలేదు బ్రో, బెస్ట్ కావాలంటారు. ఇక్కడ మనం అనుకున్నట్టు రావట్లే. లేదు, కొన్నిసార్లు హీరో చెప్పాడు కదా చచ్చినట్టు వినాలనే సందర్భాలు ఉంటాయి. విని ట్రై చేస్తాడు, చేశాక బ్రో చూశాను బానే ఉంది కానీ అది ట్రై చేస్తే ఇంకా బెటర్ అని చెప్పి అడిగి హీల్ మేక్ అస్ డూ. అలా ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ లో బెటర్ చేయటం నా పర్ఫార్మెన్స్ ని, మాడ్యులేషన్ ని, అవిక పర్ఫార్మెన్స్. అండ్ స్టోరీ ఏమైనా చేంజెస్ చేశారా ఆన్ షూట్ టైం లో? అలా స్టోరీ చేంజ్ బౌండ్ స్క్రిప్ట్ ఏది ఉందో యాజ్ ఇట్ ఈస్ దింపాం. ఎవ్రీథింగ్. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఫిల్మ్స్. ఓకే. వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ. అండ్ దట్ టు అగ్లీ స్టోరీ అని ఎందుకు పెట్టారు టైటిల్? బికాజ్ ఈ లవ్, వీడి లవ్ ఈ అమ్మాయి చాలా అగ్లీ అనే ఫీలింగ్ లో చూస్తూ ఉంటుంది. వాడికి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. తనకే కాదు, మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అనిపించింది.
అనిపిస్తుంది అంటారా? ఎస్, అగ్లీ స్టోరీ అని అగ్లీ, అంత అంత అగ్లీ ఆ లవ్ ఆ. అనిపిస్తుంది. బట్ దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ మేకింగ్ అగ్లీ స్టోరీ. అండ్ కరెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారంటారా బయట? ఎందుకు లేరు? 100% ఉన్నారు. Why just men there? Oh. మెన్ అండ్ ఉమెన్, ఇది రెండు సైడ్. జెండర్ బైఫర్, అసలు జెండర్ బయాస్ అనేది లేదండి ఏ విషయం అయినా. అది అచీవింగ్ Mentality. గ్రేటెస్ట్ థింగ్స్ టు డూయింగ్ మోస్ట్ రాంగెస్ట్ థింగ్స్ వరకు అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ గానే It's the మాట్లాడుకుంటారు. mentality, right? ఇలాంటి క్యారెక్టర్స్ అయితే బయట ఉన్నారు, ఓకే, చాలా సింపుల్ గా సిన్సియర్ గా కనిపిస్తారు. ఓకే, బట్ లోపల 4 doors లోపల హౌ దే టార్చర్ దేర్ పార్ట్నర్స్ ని, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ వైఫ్ ని కానీ ఆర్ వాళ్ళ హస్బెండ్స్ ని కానీ టార్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ టీజర్ చూసినప్పుడు మాకు మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. ఆ, సో మీ రిలేషన్ ఏంటి అసలు చిన్నప్పటి నుంచి? అది మాత్రం చెప్పం. అది తెలుసుకోవాలనుకుంటే మే 22న ఆ, అగ్లీ స్టోరీ అంతే చూడండి. అంటారా? మరి అంటే ఆబ్వియస్లీ ఆ టీజర్ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అనిపించింది అసలు వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటి, ఎలా కలిసి పెరిగారు. We can't reveal. I'm like here, I want to say it, but I can't. అంటే అడవిశేష్ గారి సినిమాల్లో అంత ట్విస్ట్ ఏ ఉండదు, ఓకే, కానీ అట్లీస్ట్ ఆ ఉన్న కొంచెం అసలు ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా, దానికి ఆన్సర్ మీరు 22nd థియేటర్ లో చూస్తే అది బెటర్. గ్రేట్, గ్రేట్. అంటే చెప్పరండి, ఇప్పుడు అడవిశేష్ గారి సినిమాలో కదనుకోండి ట్విస్ట్ చెప్పేస్తే అరే మిస్ అవుతాం అనిపిస్తుంది. అవును. అలాంటివి Yeah, అస్సలు yeah, చెప్పకూడదు. yeah. ఇది చెప్పొచ్చు, కానీ నేను ఏంటంటే ఆ కొంత ఫ్యాక్టర్ ఎగ్జైట్మెంట్ ఎందుకు పోగొట్టాలని. లిటిల్ బిట్ సస్పెన్స్ అనొచ్చు, చిన్నది. చిన్నది. Yeah. సో లైఫ్ లో ఎక్స్ట్రీమ్ గా లవ్ చేసే వాళ్ళు ఎంత డేంజర్ అంటారు? ఎంత డేంజర్ అంటే అగ్లీ స్టోరీ చూస్తే తెలుస్తుంది. I was about మే to say the 22nd same. అని. I was about to say the same. Good. అతివృష్టి అనావృష్టి అని 2 పదాలు ఉన్నాయి కదా, అవును. అటు ఉండకూడదు. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ టూ బ్యాడ్. Yeah. న్యూట్రల్ ఉండాలి. ఎనీథింగ్ కొంచెం గివ్ అండ్ టేక్ లో ఒక బ్యాలెన్స్ ఉండాలి. Balance. ఎక్కువ ప్రేమించినా కూడా ఎంత ప్రాబ్లం వస్తుంది, ఆర్ అనేది ప్రేమించిన విధానాన్ని సరిగ్గా చెప్పకపోతే కూడా ఎంత ఇష్యూ అనేది మనకి మే 22వ తారీఖున theatres లో అగ్లీ స్టోరీ చూడాలి. చూస్తే Yes. మీకు తెలుస్తుంది. సో నందగారు మీరు ఇందులో హీరోనా విలనా? ఈ దానికి ఆన్సర్ మీకు తెలియాలంటే మే Wow. 22nd అగ్లీ స్టోరీ అన్నీ చూడాలి. మే 22nd Wow. చూడాలా? నిజంగా ఇప్పుడు హీరోయిన్ తో పోస్టర్ ఎవరికి వేస్తారు? హీరోకి వేస్తారు కదా, అవును. హీరోనే. కానీ ట్రైలర్ టీజర్ లో మీరు అసలు హీరో లాగా లేరు. అరే అలా ఎలా అంటారండి మీరు? అస్సలు లేరు కదా. You have ఏమండి? to. ఒక కొటేషన్ ఉంది అవిక, ఎవ్రీబడి ఈస్ ఏ హీరో ఇన్ దేర్ ఓన్ స్టోరీ. Oh yeah. ఓ మీ స్టోరీలో మీరు హీరో, అంతే. బట్ చూసే వాళ్ళకి అలా అది అనిపిస్తుంది. అది మీ స్టోరీ. మీకు ఎలా అనిపిస్తుందో, మీలో ఉన్న ఆ హీరో ఈ హీరోని ఇష్టపడొచ్చు కదా. ఇలాంటి హీరోని ఎవరు ఇష్టపడతారు? ఏమండి, మీరు చెప్పండి. మేము ఫోకస్ గ్రూప్ షో చేసినప్పుడు ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవుతున్నా అని నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్వెల్ కి ఇలా చేస్తే ఇక అమ్మాయి లవ్ చేస్తే బాగుంటుంది ఫీల్ అయిన అబ్బాయిలు ఉన్నారు. ఇలాంటి హీరోలు కొంతమంది లోపల ఉంటారు. వాళ్ళు బయటికి వచ్చి ఈ సినిమా చూసి వీడు మనలాంటాడే అనుకుని వెళ్తారు. ట్రస్ట్ మీ. We will have to wait till the release. సో డైరెక్టర్ మీకు ఈ స్టోరీ చెప్పంగానే ఫస్ట్ అసలు మీకు ఈ పాయింట్ బాగా నచ్చింది, నేను వెంటనే అంటే నేను చేయాల్సిందే ఈ స్టోరీ అని అనిపించింది ఏంటి మీకు ఇందులో? అది పాయింట్ కాదు, సినిమాలో ఎపిసోడ్స్ అంటే కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక హాస్పిటల్ ఎపిసోడ్ ఉంటుంది, నా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. చితిమంట ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, గోవాలా చితిమంట ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది ఒక 10 minutes ఉంటుంది, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. తర్వాత క్లైమాక్స్ రివిలేషన్స్ కొన్ని సీన్స్ ఉంటాయి, అది చితిమంట సీక్వెన్స్ కి ముందు సినిమా ఓపెన్ అయినప్పుడు ఇలా కొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయండి. ఆఫీస్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో ఆ సీక్వెన్సెస్ ఉంటాయి, ఓ 10 minutes 15 minutes. ఆ చంక్ వీడి క్యారెక్టరైజేషన్ ని మనం ఎంజాయ్ చేస్తాం. అంటే వీడు అక్కడికి వెళ్ళి చేసే అవన్నీ బాగుంటాయి. వంట చేసే వాళ్ళని వెళ్ళి కొట్టి నీ యూట్యూబ్ వంటల వల్ల నేనే నా ఇదే నేహ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పి నేను దోసేస్తాను నేహ నీకు అని వీడియో దోసేసి తీసుకెళ్తాడు. సో వీడు సర్టన్ సిచ్యువేషన్స్ లో బిహేవ్ చేసే విధానం చాలా ఫనీగా ఉంటుంది. సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే చాలా చేంజెస్ ఉన్నాయి క్యారెక్టర్ లో. చేంజ్ ఓవర్స్, యా, చాలా చేంజ్ ఓవర్స్. నైస్ నైస్. అంటే ఇలా సడన్ గా ఇలా అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఇలా అరుస్తూ ఉంటాడు. Mad you are. You are just mad. ఎస్, నిజంగా Yeah. అలా భయపెట్టిస్తే ఎలా అమ్మాయిని? అలా బిహేవ్ చేస్తుంటాడు వాడు. సో ఇమాజిన్ అంటే ఇలా పొద్దు నుంచి రాత్రి వరకు ఒకరితో ఉండాలి అంటే ఏంటి పరిస్థితి. నిజంగా అందుకే డ్రమ్ములు కుక్కర్లు నింజా టెక్నిక్స్ వస్తున్నాయి. ఎస్ ఎస్. సో ఫైనల్గా అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చూసినప్పుడు మాకు ఇందులో నిజంగా వీళ్ళు యాక్ట్ చేశారా, నిజంగా జీవించారా అని అనిపించింది ఈ 2 క్యారెక్టర్స్. సో అంటే మీ కెమిస్ట్రీ అనేది అంత క్లియర్గా కనిపిస్తుంది.
సో బయట మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? బయట అసలు I don't like. చి అసలు ఈ చైర్స్ ఇందాక దగ్గరికి వేసారు మా Yeah, ప్రొడక్షన్ వాళ్ళు. yeah. We వద్దు, were దూరం like, జరపమన్నాం. please. అంత బాగుంటుంది మాకు. We don't get along at all. Like we are just like ऐसा why लगा? I have to promote with ఐసా you. No, ఐసా my హాత్ God. లగా ఒకసారి ఇలా పెట్టు, नहीं ఏక్ బార్ తు పెట్టు, ఇలా नहीं పెట్టు. होता. మీ కళ్ళ ఎందుకంత టామ్ అండ్ జెర్రీ అయ్యారు? No, I think we are just ఫుల్ చిల్ బడ్డీస్. we really like each other's company. Yeah. I'll tell you why I like him, because he's mad, he's crack, just Oh, like mad. yeah, completely, he's gone, because he's very honest. He will say what he has to, he will Do whatever. do whatever, like he's, and I till now believed that it's just me who is a little, but Crack. I found somebody, Equally crack. so which is why it works. Two cracks. Yes. Two cracks talking cracks. about films to everything, to Rakhi Sawant's videos, to Yeah. anything. And నాకు అవిక because she's And I'm his favorite co-actor. That's what he said. అంటే ఏ మూవీకి ఆ మూవీ చెప్తుంటారా నందు గారు? అంతేగా. అది అవిక నోట్ దిస్ పాయింట్. Yeah. అంటే అలా కాదు, నాకేంటంటే Sachi bola. లేదు లేదు, నాకు నిజంగా నాకు అవిక బికాజ్ తను షీ డజంట్ కమ్ విత్ ఎనీ ప్యాకేజ్ యాజ్ అన్ యాక్టర్గా. ఒక ఇండివిజువల్గా ఒక యాక్టర్ అయి ఉండి బీయింగ్ హ్యావింగ్ అ బాడీ ఆఫ్ వర్క్, ఇన్ ఇయర్స్ ఆఫ్ బాడీ ఆఫ్ వర్క్ ఉన్న వాళ్ళు ఎంతో కొంత ఎక్కడో అక్కడ. బట్ నేనేం చూసానంటే అవికాలో సినిమా కోసం బౌండరీస్ని పుష్ చేసుకుని, తన కంఫర్ట్ లెవెల్స్ని పుష్ చేసుకుని, కంఫర్ట్ లెవెల్స్ చెప్పాక వీటన్నిటిని పుష్ చేసుకుని స్టిల్ ఏదో హోప్తో అరే సినిమా కోసమే కదా బాగుంటుంది అని చేసింది. అది చాలా చాలా ఇంప్రెసివ్ థింగ్. ఇన్స్పిరేషనల్ స్టోరీ. అయ్యో నేను నిజం చెప్తున్నా. దెర్ హావ్ బీన్, మేము ఒక రెయిన్ సీక్వెన్స్ ఓన్లీ గ్లిమ్స్ కోసం చేసాం, వేర్ వి షాట్ టిల్ 3-4 in the early mornings. చలికాలం, ఫుల్ రెయిన్ ఎఫెక్ట్, బుల్లెట్ షాట్స్ తగలాలి, ఇద్దరం పడిపోవాలి. ఇట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ ఫర్ అ ఉమెన్ స్పెషల్లీ, బికాస్ ఆ శారీ అదంతా కంఫర్టబుల్ ఉండదు ఆ మట్టి బురదల్లో. సో అవన్నిటి గురించి కొంచెం కూడా వచ్చి రే నీ అమ్మాయి ఏంట్రా ఇదంతా అని కూడా అనదు. డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. సో ఆ ప్రొఫెషనాలిటీ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, హర్ లవ్ టువర్డ్స్ ద ప్రొఫెషన్ అండ్ క్రాఫ్ట్, అది if we fall in love with such characters, ala ishtam నాకు అవిక చాలా. Yes. Down to Sweet. earth. Yeah. I did not pay him to say this. This is honest, real review of who Avika But is. అవికాకి థైలాండ్ లో అండ్ మాకు తెలుసు, అంటే మిమ్మల్ని ఇన్ని ఇయర్స్ గా చూస్తున్నాం కాబట్టి వి నో దట్. కాకపోతే నేను అవిక గురించి ఇంత బాగా మాట్లాడాను కాబట్టి థైలాండ్ కి నేను ట్రిప్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో Chat చేస్తున్నారు. ఫ్రీ అకామిడేషన్, వాళ్ళ ఇంట్లో థైలాండ్ లో వాళ్ళకి ఇల్లు ఉంది, అక్కడ నాకు డబ్బులు తీసుకోకుండా అకామిడేషన్ ఇస్తారు. సో నో అంట. Let's Yes go. or no? Yes or no? Yeah. Yes sir. మరి అంటే ఇలా ఎందుకు పోగొడతాం? Everything for him. Right. Because he's performed good in the film. I'm proud of it. Correct. Yes sir. సో గీతా మాధురి గారు ఏమన్నారు ఈ ట్రైలర్ చూసినప్పుడు? ట్రైలర్ Oh yeah, I చూసి want to know. Yes. చెప్పనా ఏమనిందో? తనకు బాగా నచ్చింది, ట్రైలర్ కట్ నచ్చింది, పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. తర్వాత అడిగింది, నీ లోపల ఈ మనిషి ఉన్నాడా? ఇస్ దేర్ అన్ దిస్ సైడ్ ఆఫ్ యూ లోపల ఎక్కడో డూ యూ థింక్ ఇస్ దేర్? అదర్వైజ్ హౌ ఆర్ యూ ఏబుల్ టు పర్ఫార్మ్ లైక్ దిస్? That's a good షీ వాస్ one. టీజింగ్ మీ. ఓకే. Of course. తను పొజెసివా? లేదు అసలు కాదు. గీతా మాధురి గారు పొజెసివ్ అసలు అన్న కాదు. విషయంలో. No. సో లక్కీ అయితే. పొజెసివ్గా ఉన్నా కూడా నాకు ఇట్స్ ఓకే, నాకేం ఫరక్ పడదు. బట్ షీఈస్ నాట్, షీఈస్ అంటే పొజెసివ్ అవడానికి ఏముంటుంది పెద్ద. Yes, ఐ sir. థింక్ నో, బట్ ఏమండి ఐ థింక్ ఇన్ టుడేస్ డే అండ్ టైమ్ ఆ పొజెసివ్నెస్ No, ఇలాంటివి I పోయే. think after being in a relationship for So so long. long, Yeah. you don't feel these Yeah. little, yeah. మన అమ్మలు నాన్నలు వాళ్ళు ఒకరితో ఒకరు పొజిటివ్ ఇంకా ఆ రేంజ్ కి వచ్చేస్తాం ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్. యా రైట్. సో లైఫ్ లో అగ్లీ డే అని అనిపించిన డే ఏమైనా ఉందా నందు గారు మీకు? ఉంది. కెన్ యూ ప్లీజ్? ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్, కాకపోతే ఐ మీన్ ఐ డోంట్ వాంట్ రీలివ్ దట్ చెప్పి, బట్ ఉంది ఒక సిచ్యువేషన్ ఉంది విచ్ ఐ డోంట్ రియలీ లైక్. సో నాకైతే ఉంది. అది మేము కామెంట్ పెట్టుకోవాలా ఏంటనేది? అది టూ మచ్ డ్వెల్ చేయటం ఇష్టం లేక చెప్పట్లే, కానీ ఉంది. యా, అది ఏదో రిలేషన్షిప్ సినిమాలు దీనికి సంబంధించి కాదు, సంథింగ్ ఎల్స్. ఓకే. Yeah. సో వాట్ అబౌట్ అవిక గారు? I mean, everybody has something in their life that they feel like they were at their lowest. And I am also a human. So I also have had those days. But at the end of the day, it's not about feeling or knowing that or being there. It's about how you get up from it and do what you need to do. Right. And I think it's been very easy for me to
be like it's done and dusted. Like, why am I wasting my time here? So I think that's how one should. ఏజ్ అండ్ మెచ్యూరిటీ వచ్చేస్తాయి. Yes, sir. Yeah. ఎస్ సార్. సో అగ్లీ స్టోరీ చాలా బాగుంది మాకు ట్రైలర్ చూసినప్పుడు. Thank you. ఇలాంటివి మీ దగ్గరికి స్టోరీస్ వచ్చి మిమ్మల్ని దాటి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సక్సెస్ అయిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా నందు గారు? అంటే నా వరకు వచ్చి అంటే కొంతమంది డెబ్యూ డైరెక్టర్స్తో నేను ట్రావెల్ అయ్యాను. అయిన సినిమాలు బికాజ్ వాళ్ళ తప్పేం లేదు, నేను రైట్ టైంకి ప్రొడ్యూసర్ని వాళ్ళకి కలిపించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి కథ నాకు చెప్పారనుకోండి, నేను బిలీవ్ చేశాను, చేసి మీరు నేను కలిసి ప్రొడ్యూసర్స్కి ట్రై చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. బట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఆ పాయింట్లో నమ్మకపోతే వీటితో మనం ఏమంటాం డైరెక్టర్తో, సరే బాబాయ్ ఏంటి పరిస్థితి అంటే, అరే నేను ఈ హీరోకి కూడా చెప్పి ట్రై చేస్తాను, వాళ్ళ కెరీర్ని మనం ఆపద్దు కదా. అలా చెప్పి వెళ్ళి మంచి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. 1-2 చెప్పండి. అలా చెప్పొచ్చో లేదో, ఎందుకంటే ఫస్ట్ నందుకు వచ్చి అబ్బా చా అంటారు అనేది నాకు ఒక బాధ, అలా అనకూడదు. బట్ ఒకటైతే న్యూస్లో ఉంది కాబట్టి నేను చెప్తాను, అది యూట్యూబ్లోనే ఉంది. పొలిమేర అనేటువంటి సినిమా నాకు వచ్చింది, అది నాకు ప్రొడ్యూసర్స్తో వచ్చింది. అది నేను ఐపీఎల్లో బబుల్లో ఉండటం వల్ల చేయలేకపోయాను ఆ సినిమా. ఓకే. నేను చేయలేకపోయాను, దర్శి చేయలేకపోయారు, సత్యన్ రాజేష్ అన్న చేశారు. బట్ నన్ను పొలిమేరకి నన్ను అప్రోచ్ అయ్యి నేను అనిల్ విశ్వనాథ్ మేము ట్రావెల్ అయ్యి డిస్కస్ చేసి డేట్లు మ్యాక్సిమం ట్రై చేసాం. మిస్ అయింది పొలిమేర బ్లాక్ బస్టర్, పొలిమేర 2 బ్లాక్ బస్టర్. ఇంకో సినిమా దట్ ఐ కెన్ సే ఇస్ రాజు గారి గది ఫస్ట్. అందులో క్యారెక్టర్ పేరు కూడా అశ్విన్, అదర్ క్యారెక్టర్ ఇస్ నేమ్డ్ నందు అనే ఉంటుంది, డాక్టర్ నందు అనే ఉంటుంది. యా అది మిస్ అయ్యాను. సో ఉంటాయి కొన్ని ఫర్ అదర్ రీజన్స్ వర్క్ అవ్వవు కొన్ని, అంతే. రైట్. సో అమిక గారు మీకు అలా ఏమైనా జరిగాయా స్టోరీ మీ దగ్గరికి వచ్చి వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి బ్లాక్ బస్టర్ అయినాయి? मतलब क्या ओवर कॉन्फिडेंस ना? नहीं नहीं, I think there were a few, and I think that's a part of an actor's life when you have to say no to certain things for something else, like you want to prioritize something else. And when it comes to them becoming a hit question, fortunately till now that has not happened. ఓకే. They have released, they have done decently well, but not like something that I would regret. So ఎస్ రైట్. సో ట్రైలర్ అయితే సూపర్గా ఉంది, ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఎంజాయ్ చేస్తారు అండ్ రీల్స్గా కూడా షేర్ చేసేటట్టు ఉంది ఆ కంటెంట్. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. thank you, so sweet of you, thank you so much, thank you.